దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాము. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము ఫలించుట గురించి ధ్యానించుకుంటున్నాము. సృష్టి ఆరంభంలో దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించి ఫలించండి అని చెప్పాడు. ఫలించుటను, అభివృద్ధి పొందుట, వర్ధిల్లుటను తెలియజేస్తుంది. ఫలించుట అనగా అభివృద్ధి, వర్ధిల్లటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు దేవుని ఆశీర్వాదము పొంది నూరంతుల ఫలమును, గొప్ప అభివృద్ధిని ఇస్సాకు పొందినట్లు ఆదికాండము 26:12 మనం చూస్తున్నాము. దేవుని ఆశీర్వాదం పొందినటువంటి ఇస్సాకు ఆశీర్వాదము పొందిన వెంటనే ఫలించినట్లు లెక్క. ఆ ఫలించిన విధానములో ఇస్సాకు నూరంతుల ఫలమును అనుభవించాడట. గొప్ప అభివృద్ధిని అనుభవించాడట. ఇది మనకి ఆదికాండము 26:12 మనము చూస్తున్నామని చెప్పుకున్నాము. ఇప్పుడు అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదింపబడినట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఫలించుట అంత సులభముగా దొరకదు. ఎవరైతే ఫలించుటకు ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నిలిచి ఉన్న వారికి దేవుని ఆశీర్వాదము తప్పక అనుగ్రహింపబడుతుంది. అలా అనుగ్రహింపబడిన ఆశీర్వాదంతో గొప్పగా ఫలిస్తారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఒక మాట అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాయందు ఎవడ నిలిచియుండునో వాడు బహుగా ఫలించునని ప్రభువు చెప్పిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఫలించుట ఎలాగా అనేది అర్థమైంది కదా. ప్రభువారే చెప్తున్నారు ఏమని? నాయందు ఎవడు నిలిచి ఉంటాడో అతను బహుగా ఫలిస్తాడని ప్రభువారు అంటున్న మాట. ఆయన యందు, ప్రభువారి యందు మనం ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాట ఫలించుట అనే దాని గురించి మనము ఎక్కువగా ఆలోచించనక్కర్లా. ఎలాగ మనం ఫలించబడతామో ఇక్కడ యోహాను భక్తుడు వ్రాసినటువంటి మాటను బట్టి మనం ఏం చేస్తున్నాము? ఆలోచించనక్కర్లేకుండానే మనము దేవుని యందు గాని మనము నివసిస్తే మనము తప్పక ఫలిస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాపముల కొరకు పశ్చాత్తాపపడి ప్రభువును మన హృదయాల్లోకి చేర్చుకొని ప్రార్థనలో ఆయనతో సహవాసము కలిగి ఉంటే ఫలిస్తామని ఇందాక మనము చదువుకున్నాము, అవునా? ఆయనతో సహవాసము కలిగి ఆయన చిత్తానుసారంగా బ్రతికినప్పుడు మనము తప్పకుండా బహుగా ఫలిస్తాము. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఫలించునని కీర్తనాకారుడు కూడా
మొదటి కీర్తన మొదటి వచనము నుండి 3 వచనాల్లో వ్రాయబడిన సంకీర్తనను మనం గుర్తుంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దివారాత్రాలు మనము ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించుచు నిత్య ప్రార్థనలతో మనం ఉంటే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె మనము ఫలిస్తామని కీర్తనకారుడు అంటున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కీర్తనకారుడు వ్రాయబడిన సంకీర్తనను మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని ఆ ప్రకారంగా మనము జీవించటానికి మనం వాక్యానుసారముగా నడవాలి. మన జీవితాలను మనము గడపాలి. అప్పుడు మనం తప్పకుండా ఫలిస్తాము. నిత్య ప్రార్థనలతో దేవుని స్తుతిస్తున్నప్పుడు మనము 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను మనము ప్రభువునందు ఫలిస్తాము. ప్రభువునందు ఫలించుటే మనకి కావలసినటువంటిది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని చెప్తున్నాడు. మీరు అభివృద్ధి పొంది ఫలించటం అంటే ఎలాగా? మనం ప్రభువునందే నిత్యము ఆయన యందు ఆనందిస్తూ మనము ప్రార్థనలతో కానీ ఉంటే తప్పకుండా మనకి దేవుడు మనల్ని ఫలించే అభివృద్ధి మనకు అనుగ్రహిస్తాడు. ఫలించే దీవెన మనకు అనుగ్రహిస్తాడు. ఫలించే ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకారంగా మనము దేవుని యందు నిత్యము సహవాసము కలిగి, నిత్య సహవాసం అంటే ప్రభువారి యొక్క మాటలను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం అనుసరిస్తే ప్రభువారితో మనము నిత్యము నివసిస్తున్నట్లే. కనుక ఎవ్వరు కూడాను వేరే విధంగా ఉండి ఫలించిన వెంటనే దేవుని విస్మరించటము అనేది లేకుండా నిత్యము ఆయన్ని మహిమపరుచుకుంటూ ఉంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలయ్యా. కృపగల తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందులకు నీకు ఘనమైన స్తోత్రము తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ప్రతి బిడ్డ తండ్రి నీ యందు ఫలించి అభివృద్ధి పొందే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని నాయన వేడుకొనుచుంటున్నాము తండ్రి. కృపగల నాయన, మేము నీ ఆజ్ఞలకు లోబడి నీ కట్టడలను మేము అనుసరించి మేము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించుచు నీ యొక్క పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.